భగ 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 మండిన భగసింగుర పవనో. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారు మోగిపోతున్న పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్ట్రోమ్తో టోటల్గా ప్రపంచం మునిగిపోయింది. కారణం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. 21కి 21 ఎమ్మెల్యేలు, 2కి 2 ఎంపీలు కుమ్మేశాడు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన హీరో కాబట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సూపర్ హీరో అయ్యాడు. పవర్ స్ట్రోమ్లో ముంచేశాడు. ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవాలి, ఆయన ఒక వ్యూహం పన్నారు. ఏమా వ్యూహం అంటే, చాలామంది తొడలు కొట్టారు ఆయన్ని అసెంబ్లీ గేటు దాటిమని. కానీ వర్మ గారు దాటటం కాదు, తాకటం కాదు, పగలగొట్టుకొని వెళ్తాడని చెప్పాడు. అదే నిజమైంది. 70,000కు పైగా మెజార్టీతో గెలిచారు పిఠాపురంలో. ఆయన అనుసరించిన వ్యూహం త్రిశూల వ్యూహం. ఏమిటి అంటే, ఇక్కడ జనసేన క్యాడర్ ప్రతి ఊర్లో ఉంది, కానీ ఫుల్గా స్ట్రెంగ్త్ కాలేదు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులను బట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచించారు. ఆయన ఆలోచించి త్రిశూల వ్యూహాన్ని, మనం భారతం, భాగవతం, రామాయణం వీటిలో వింటుంటాం వ్యూహాలు పన్నటం, అలాగే త్రిశూల వ్యూహాన్ని పన్నారు. ఏమిటి అంటే, జనసేన పోటీ చేసిన చోట బీజేపీ, టీడీపీ ఓట్లు జనసేనకి బదిలీ కావాలి. అలాగే బీజేపీ పోటీ చేసిన చోట టీడీపీ, జనసేన ఓట్లు బదిలీ కావాలి. అదేవిధంగా టీడీపీ పోటీ చేసిన చోట జనసేన, బీజేపీ ఓట్లు బదిలీ కావాలి. ఖచ్చితంగా ఇది జరిగి తీరాలి. జరిగితేనే విన్నింగ్ అనుకున్నది సాధించగలడు. అటువంటిది రేయింబగళ్ళు ప్లాన్లు వేసి చక్కగా వ్యూహాన్ని పన్ని, అంటే పవర్ స్ట్రోమ్ అంటే ఇది అని చూపించాడు. ఆయన త్రిశూల వ్యూహం ఫుల్గా సక్సెస్ అయిపోయింది. అంతే, వన్స్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ చేశాడు. అన్న సాధించలేనిది తమ్ముడు సాధించాడు. నేను ఉన్నాను అన్నయ్య, నువ్వు కంగారు పడకు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఆయన దండం పెడుతున్న ఫోటోని వైరల్ చేశారు. అటువంటి గొప్ప మహోన్నత వ్యక్తిని ఆ విధంగా కించపరిచారు. ఇవన్నీ మనసులో ఉన్నాయి. ఆయన ఫ్యామిలీని తిట్టారు, ఆయన్ని తిట్టారు, ఎక్కడ బయటపడలా. త్రిశూల వ్యూహాన్ని అనుసరించాడు, తాట తీశాడు. మరొకసారి నిరూపించాడు. తాకటం కాదు అసెంబ్లీ గేట్లని, తన్నుకుంటూ కాదు సునామీలాగా ముంచేయబోతున్నాడు. రాసి పెట్టుకోండి. రాబో రోజుల్లో అనేక అద్భుతమైన, అమోఘమైన ఆయన నిర్ణయాల్ని ప్రపంచవ్యాప్తంగా హెడ్స్ ఆఫ్ అంటారు. అంతే.